హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్‌ని మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే డివైస్ నుంచి 2 క్లాసెస్ ఎలా వినాలో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ బయట సిట్యుయేషన్ వచ్చేసి కరోనాతో ఇంకా కరోనా థర్డ్ వేవ్ అని ఇంకా లాక్‌డౌన్‌తో మనం స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాం. అలాగే ఇప్పుడు మనకి స్కూల్ బదులు ఆన్‌లైన్ క్లాసెస్ అని ఆన్‌లైన్‌లో క్లాసెస్ రూపంలో మనకైతే క్లాసెస్ చెప్తున్నారు మంచి మంచి ఫీచర్స్‌తో. ఇప్పుడు మనకి కొంతమందికి ప్రాబ్లమ్ ఉండుండిద్ది. ఏమనంటే ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నప్పుడు, మనకి ఒకే డివైస్ ఉన్నప్పుడు అంటే కంప్యూటర్ ఫ్రెండ్స్. ఒకటే కంప్యూటర్ ఉన్నప్పుడు, మనకి ఫోన్ లేనప్పుడు, మనకి ఒకే కంప్యూటర్‌లో ఇద్దరు క్లాసెస్ ఎలా వినాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. మనకి ఒక వైర్‌లెస్ గానీ, వైర్డ్ గానీ హెడ్‌ఫోన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా వెబ్‌కామ్ గానీ లేదా వెబ్‌కామ్ అయితే నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి. నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. నేనైతే 2 క్రోమ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నట్టు కదా. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నట్టయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీట్ అని అయితే కొడుతున్నాను. మీట్ అని అయితే క్లిక్ చేశాను. ఇప్పుడైతే మనకి meet.google.com అయితే వచ్చింది. న్యూ మీటింగ్ క్లిక్ చేసి ఒక మీటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకో దాంట్లో కూడా మీటర్ అయితే కొడుతున్నాను. ఓకే, సేమ్ వెబ్సైట్, న్యూ మీటింగ్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రెండాట్లోనూ మనకైతే ఇలా ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం రెండిట్లోంచి ఒకేసారి క్లాస్ వినొచ్చు. కానీ మనకి ఒకే స్పీకర్ కదా, రెండిట్లోంచి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని 3 డాట్స్ అయితే ఉంటుంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఇదైతే నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, సారీ ఫ్రెండ్స్, దీనికైతే ఇక్కడ బ్లాక్ చేసి ఉంది, అలౌ చేస్తాను. ఓకే, ఇక్కడైతే నేను అలౌ చేస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు ఉంది మైక్రోఫోన్ అంటే మైక్ స్పీకర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మామూలుగా అయితే నేను 2 ఇన్సర్ట్ చేశాను. ఒకటేమో వైర్లెస్ది, ఒకటేమో మీరు వైర్డ్ అయినా పెట్టుకోవచ్చు, ఒకటేమో ఇది వెబ్‌కామ్ ఫ్రెండ్స్. వెబ్‌కామ్ మైక్ అంటే దానికి ఇన్‌బిల్ట్ ఉంది. అది వచ్చేసి జెబ్రానిక్స్‌ది క్రిస్టల్ వెబ్‌కామ్ ఫ్రెండ్స్. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా బోట్ రాకర్స్, ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, హెడ్సెట్ అంటే ఇది వైర్లెస్ది, ఇదేమో వైర్డ్, ఇది వెబ్‌కామ్‌ది లోపల ఉండే మైక్ అన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒకళ్ళకి మాత్రం ఈ యూఎస్బి అనేది పెడుతున్నాను, అంటే వెబ్‌కామ్‌ది. స్పీకర్స్ రియల్టిక్ అంటే మామూలు కంప్యూటర్ పెట్టుకునే స్పీకర్స్ పెడుతున్నాను. అంటే ఈ స్పీకర్స్ వినపడతాయి. ఇక్కడ మనం హెడ్ ఫోన్స్ అని క్లిక్ చేసాం అనుకోండి, హెడ్ ఫోన్స్ లో అయితే మనకు వినపడుతుంది. నేనైతే రియల్టిక్ పెట్టేశాను. మనకి కెమెరా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం 2 కెమెరాలు ఇన్సర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కెమెరా పక్కన దీన్ని క్లిక్ చేసినా లేదా కెమెరా మీద క్లిక్ చేసినా అదైతే ఇలా వస్తుంది. ఇక్కడ ఓబిఎస్ వర్చువల్ కెమెరా అని ఉంది. ఇప్పుడు దీనికి అంటే ఈ పర్సన్ మనకి ఓబిఎస్ వర్చువల్ కెమెరా అని పెడదాం. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ పర్సన్ 1 పర్సన్ 2 కదా, మా చెల్లి నేను అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మైక్ వచ్చేసి దీనికి ఏమని పెట్టాం మనం, యూఎస్బి అని పెట్టినాం. ఇక్కడ యూఎస్బి అని పెట్టకూడదు, ఎందుకంటే రెండింటికి ఒకే మైక్ వాడకూడదు కదా, డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం హెడ్సెట్ బోట్ రాకర్స్ అని అయితే పెట్టేద్దాం మైక్. ఇక్కడ బోట్ రాకర్స్ మైక్ అయితే ఇక్కడ యూస్ చేస్తుంది, అంటే ఆ ఇయర్ ఫోన్ కి మైక్రోఫోన్ అయితే ఉంది ఫ్రెండ్స్, అంటే వైర్లెస్ బడ్స్ కి. ఇక్కడ మనం చూసినట్టయితే స్పీకర్స్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మనకి చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ రియల్టిక్ అంటే రెండింటి నుంచి గోలగాలు కనపడతాయి. అంటే ఈ క్లాస్ లో అంటే మా చెల్లి క్లాస్ లో చెప్పాయి, నా క్లాస్ లో చెప్పాయి గోలగాలు వినపడకుండా నేనైతే బోట్ రాకర్స్ అయితే పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగానే ఇక్కడ యూఎస్బి కెమెరా పెట్టాను, ఇక్కడ ఓబిఎస్ వర్చువల్ కెమెరా. ఇక్కడ మనం రెజల్యూషన్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం వినొచ్చు. కొంతమందికి ఒకే డివైస్ చాలా డివైస్ ఉండొచ్చు, వాళ్ళైతే ఇలా మామూలుగా వినొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఒక డివైస్ లేకపోతే లేదా
వాళ్ళ డివైస్ అందుబాటులో లేకపోతే ఒక డివైసే అంటే ఒకే కంప్యూటర్ ఉంటే ఇలా అయితే మనం వినొచ్చని ఈ వీడియో అయితే నేను చేశాను ఫ్రెండ్స్. ఈ రీసెంట్గానే నేను ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవకపోతే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయాను, పక్కన ఉన్న చిట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే పాపం అది ఒంటరిగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే హ్యాపీ అవుద్ది, మీకు నోటిఫికేషన్ నేను వీడియో పెట్టగానే వచ్చేస్తుంది. ఓకే బాయ్, నెక్స్ట్ టైం వీడియో చేద్దాం. సరే ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను. ఎనీవేస్ బాయ్.